అగ్నిపర్వతం పేలడం అనేది ప్రపంచంలోని అతి ప్రమాదకర భయానక దృశ్యం. శక్తి ప్రవాహం ఇలా పైకి ఉబికి భూమిని కాలుస్తూ పేలుస్తూ కూలుస్తూ ఇలా పరిగెత్తడం ఒక ఘోరాతి ఘోర దృశ్యం. ఐస్లాండ్లో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. దక్షిణ ఐస్లాండ్లోని రెగ్జానెస్ ద్వీపకల్పంలో విస్ఫోటం సంభవించిందని సమాచారం. అగ్నిపర్వతం నుంచి భారీగా ఉబికి వస్తోన్న లావా ఓ చిన్నపాటి నదిలా ప్రవహిస్తోంది. బ్లూ లగూన్ స్పా వైపు ఓ చిన్నపాటి నదిలా పారుతూ వెళుతున్న ఆ లావా ఎరుపు రంగులో ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది. ఇదంతా బ్లూ లగూన్ స్పా వైపుగా పారుతూ వెళుతోంది. ఎరుపు రంగులో ప్రత్యేక ఆకర్షణగా ప్రవహిస్తున్న లావా ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నట్టుగా కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఐస్లాండ్కు పోటెత్తుతున్నారు. అగ్నిపర్వత విస్ఫోటనంతో సుమారు 3 కిలోమీటర్ల మేర చీలికలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. అయితే గత ఆగస్టులో సంభవించిన విస్ఫోటంతో పోలిస్తే ఇది చిన్నదేనని స్పష్టం చేశారు. విస్ఫోటనంతో గ్రిండావిక్ సహా సమీప పట్టణాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అగ్నిపర్వత విస్ఫోటనంతో సుమారు 3 కిలోమీటర్ల మేర చీలికలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. అయితే గత ఆగస్టులో సంభవించిన విస్ఫోటనంతో పోలిస్తే ఇది చిన్నదేనని స్పష్టం చేశారు. విస్ఫోటనంతో గ్రిండావిక్ సహా సమీప పట్టణాల ప్రజలు ఐస్లాండ్లోని రెగ్జానెస్ ద్వీపకల్పంలో ఉన్న అగ్నిపర్వతం మీదుగా తమ విమానం వెళుతుండగా ప్రయాణికులు లావా గడ్డలు పొగను తమ కెమెరాల్లో బంధించారు. ఏడాదిలోపుగా 7వసారి ఇక్కడ జరిగిన విస్ఫోటనంతో దిగువన ఉన్న ఐస్లాండ్లోని ప్రపంచ ప్రఖ్యాత బ్లూ లగూన్ హోటల్ కార్ పార్కింగ్ లావాతో మునిగిపోయింది. హోటల్లోని అతిథులను సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. అయితే ఈ ప్రాంతంలో విమాన ప్రయాణానికి ఎటువంటి ముప్పు లేదని అధికారులు తెలిపారు. రెగ్జాన్ ద్వీపకల్పంలో ఈ అగ్నిపర్వతం దాదాపు 800 ఏళ్లుగా విస్ఫోటనం చెందకుండా నిశ్శబ్దంగా ఉంది. గతేడాది డిసెంబర్లో తొలిసారి బద్దలైన అగ్నిపర్వతం ఇప్పటి వరకు 7 సార్లు విస్ఫోటనం చెందినట్టుగా అధికారులు వెల్లడించారు.